యూపీలోని అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రామమందిర ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతుండటంతో ఏర్పాట్లన్నీ వేగంగా చేస్తున్నారు అధికారులు. జనవరి 22వ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభిస్తారు. 3 రోజుల పాటు పండుగల ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ప్రారంభోత్సవ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ నేడు అయోధ్యలో పర్యటించనున్నారు. ఆధునీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్ ను ప్రారంభిస్తారు. దీంతో పాటు 15,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 11 గంటల 15 నిమిషాలకు ప్రధాని మోదీ అయోధ్య రైల్వే స్టేషన్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత అమృత్ భారత్, వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు పచ్చజెండా ఊపుతారు. రామాయణం థీమ్ తో ఈ స్టేషన్ రూపుదిద్దుకుంది. అందులోని ప్రధాన ఘట్టాలను అయోధ్య స్టేషన్ గోడలపై చిత్రీకరించారు. ఈ స్టేషన్ కు అయోధ్య ధామ్ అని పేరు పెట్టింది రైల్వే మంత్రిత్వ శాఖ. రామమందిర ప్రారంభం తర్వాత అయోధ్యకు భక్తులు, సందర్శకుల తాకిడి భారీగా పెరిగే అవకాశం ఉన్నందున ఈ స్టేషన్ ను ఆధునీకరించింది. దీనికోసం రైల్వే శాఖ 240 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఇక ఆధునీకరించిన రైల్వే స్టేషన్లోనే 6 వందే భారత్ రైళ్లను పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు మోదీ. శ్రీమాతా వైష్ణోదేవి, కాట్రా న్యూఢిల్లీ, అమృత్సర్ ఢిల్లీ, కోయంబత్తూర్ బెంగళూరు కంటోన్మెంట్, మంగళూరు మడ్గావ్, జల్నా ముంబై, అయోధ్య, ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్య ఆయా రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. మధ్యాహ్నం 1 గంటకు అయోధ్య విమానాశ్రయాన్ని మోదీ ప్రారంభించి జాతికి అంకితం ఇస్తారు. 6,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ఎయిర్పోర్ట్ నిర్మితమైంది. అత్యంత ఆధునికంగా ఈ ఎయిర్పోర్ట్ ను నిర్మించారు. ప్రతి ఏడాది 10 లక్షల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేసే సామర్థ్యంతో నిర్మాణాన్ని చేపట్టారు.